తులసికి నరేష్తో సంతోష్ బలవంతంగా పెళ్లి జరిపిస్తూ ఉంటాడు. తులసి నరేష్ ఇద్దరు కూడా పీటల మీద కూర్చోవడంతో అప్పుడు ఏమీ చేయలేని పరిస్థితుల్లో జాను, లక్ష్మి, శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా బాధపడుతూ ఉంటారు. సిద్ధు వాళ్ళ వదిన నీలిమ కనిష్క దగ్గర నుండి పెన్ డ్రైవ్ సంపాదించి సిద్ధు చెప్పడంతో తులసి పెళ్లి ఆపడం కోసం అని చెప్పి మండపం దగ్గరికి వస్తుంది. ఇక అక్కడికి వచ్చిన తర్వాత తన చీర కొంగును మొహానికి కప్పుకొని ఎవరికి కనపడకుండా జాను దగ్గరికి వచ్చి ఆ పెన్ డ్రైవ్ని జాను చేతుల్లో పెడుతూ జాను చెవిలో ఈ విధంగా చెప్తుంది, మీ అక్క మెడలో ఎవరు తాళి కట్టారో ఈ పెన్ డ్రైవ్లో ఉంది, వెంటనే ఈ పెన్ డ్రైవ్లో చూడు అని చెప్పి నీలిమ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత జాను ఆ పెన్ డ్రైవ్ని ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి ఆ సీసీటీవీ ఫుటేజ్ని చూసేసరికి అందులో తులసి మెడలో తాళి కట్టింది సిద్ధు అన్న విషయం తెలియడంతో వెంటనే జాను తాళి కడుతున్న నరేష్ దగ్గరికి వచ్చి ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు, ఆపండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఇక ఆ తర్వాత జాను శ్రీనివాస్ని పిలుస్తూ, నాన్న అక్క మెడలో తాళి కట్టింది ఎవరో ఈ వీడియోలో ఉంది, ఒకసారి మీరే చూడండి నాన్న అంటూ ల్యాప్టాప్ని శ్రీనివాస్కి చూపిస్తూ ఉంటే అప్పుడు శ్రీనివాస్ ఆ వీడియోలో సిద్ధు తులసి మెడలో తాళి కట్టడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక తులసి కూడా పీటల మీద నుండి లేచి నిలబడి జాను దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఫుటేజ్ని చూసి సిద్ధు తన మెడలో తాళి కట్టాడన్న నిజాన్ని తెలుసుకుంటుంది. మరి మొత్తానికి సిద్ధు తన భర్త అన్న నిజం తులసికి అయితే తెలిసిపోయింది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.